వార్త ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్పై హత్యకు కుట్ర జరుగుతుందని కేంద్ర నిఘా సంస్థలు గట్టిగా హెచ్చరించిన సందర్భంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్పై హత్యకు కుట్ర జరుగుతుందనేది ప్రధానంగా కేంద్ర నిఘా వర్గాలు తెలియజేశాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు భారీ కుట్ర జరుగుతుందని వార్తలు ఇప్పుడు మెగా ఫ్యామిలీలో కాక అభిమానుల్లో కాక ప్రజల్లో కూడా బాగా ఆందోళన పెరిగింది. పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర చేస్తున్నట్టు నేరుగా కేంద్ర నిఘా సంఘాలే హెచ్చరించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. పవన్ కళ్యాణ్కు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, పూర్తి వివరాలు వెల్లడించలేము కానీ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. రెగ్యులర్ ట్రాకింగ్లో ఉన్న అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఆ గ్రూపులు ఎవరివి అన్న దానిపై విశ్లేషణ చేసినప్పుడు పవన్ను హత్య చేసేందుకు కుట్ర జరగవచ్చన్న అభిప్రాయం మాత్రం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే ఓ సాధారణ వ్యక్తి కాదు, ఓ తుఫాన్ అని ప్రధానమంత్రి మోడీ తెలపడంతో పవన్ క్రేజ్ మరి ఏదో అందరికీ అర్థమైంది. ఈరోజు ఏపీలో కూటమితో అధికారంలో ఉందంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అని చిన్నపిల్లని అడిగినా వాళ్ళు చెప్తారు. తన స్థాయి తగ్గించుకొని సైతం బీజేపీ టీడీపీని కలిపి ఈరోజు అధికారంలోకి వచ్చేలా చేశాడు. అలాగే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అలాగే గడిచిన 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేసి అక్రమాలు పాల్పడిన వారిని బయటకు తీసుకొస్తూ కేసులు పెడుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో పవన్ తన మార్పు కనిపించడంతో కొంతమందికి మింగుడు పడటం లేదు. పవన్ కళ్యాణ్ ఇలా రోజు రోజుకు తన స్థాయి పెంచుకుంటూ నమ్మకం కలిగిస్తున్న కొంతమందికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. మరి పవన్ కళ్యాణ్ ఇలా వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని కూడా మాట్లాడుకున్నారు. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాదు, సంబంధించిన వాటిని ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాడు. మొన్నటి వరకు కూడా వారాహి అమ్మవారి దీక్ష చేశాడు. ఇది కూడా కొన్ని వర్గాల వారికి కంటకింపుగా మారింది. ఇలా ఏ రకంగా చూసినా పవన్ స్థాయి, స్థానం, హోదా, గౌరవం భారీగా పెరుగుతూ వచ్చింది. ఇది కూడా కొంతమంది తట్టుకోలేకపోతున్నారని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు 100% స్ట్రైక్ రేట్తో ఎవరు కూడా విజయం సాధించలేదు. కానీ పవన్ ఆ విజయం సాధించుకుని రాజకీయంగా చరిత్ర సృష్టించడానికి చెప్పవచ్చు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 21కి అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి తనపై ఎంత నమ్మకం ఉందో ప్రజలకు రుజువు చేశాడు. ఇలా రాజకీయంగా తన సత్తా ఏంటో చూపించడంతో పలు పార్టీ నేతల్లో ఈర్ష్య భావం పెరిగిపోయింది. ఇలా అనేక కారణంగా పవన్కు శత్రువులు పెరిగారని చెప్పవచ్చు. మరి వారి నుండి ఏమైనా ప్రాణహాని ఉందా అంటే, లేక ఇంకెవరైనా హత్యకు ప్లాన్ చేస్తున్నారా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ కేంద్ర నిఘా సంస్థలు మాత్రం హెచ్చరించడంతో పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కేంద్ర నిఘా సంస్థలే కాదు ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. అలాగే తన జనసేన నేతలకు కూడా వాళ్ళు ఆ నిఘా వర్గాలు హెచ్చరించడం జరిగింది. మరి అతను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తన ఫ్యామిలీకే కాదు, తనకే కాదు, ఏపీ ప్రజలకు కూడా ఎంతో అవసరమని మరి ప్రజల తరఫున కూడా మనం కోరుకుందాం.